హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఈరోజు వచ్చి వీడియో ఏమంటే పైపింగ్ థ్రెడ్ తోటి మన గోల్డ్ క్లాత్ తోటి పైపింగ్ వేసే విధానం. లైనింగ్ బ్లౌజ్ అండి. ఇది ఇన్విజిబుల్ పైపింగ్ అయితే కాదండి, ఇది బయట నుండి వేసే క్లాత్ తోటే. కానీ చాలా ఈజీగా చాలా సులువైన పద్ధతులు అయితే చూపిస్తున్నాను చూడండి. ఇలా క్లాత్ని మనం క్రాస్గా ఉన్న క్లాత్ని చూడండి, నేను 1 మీటర్ క్లాత్ తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాను. పైపింగ్ తాళ్ళు వచ్చినప్పుడు గోల్డ్ది కావాలన్నప్పుడు వేసుకోవచ్చు అని చెప్పి ఇలా ఉంచేసుకుని ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటున్నానండి. చాలామంది అయితే నేను చాలా వీడియోలు అయితే చూశానండి. ఎక్కువ దీన్ని క్లాత్ని మన సమోసా షేప్లోనైతే మడత పెట్టేసి కట్ చేసేసుకుని ఉంచుకుంటున్నారండి గోల్డ్ క్లాత్ని. అదే మనకి ప్యాచ్ వర్క్ కావాల్సి వచ్చిందంటే మోడల్ బ్లౌజ్ వచ్చినప్పుడు మనకు కుదరదు కదండి. మొత్తం అంతా కూడా క్రాస్ ముక్కలు ఇలా కట్ చేసి పెట్టుకుంటే మనకి అవసరం లేని కాడికి ఎందుకండి. అందుకే నేను ఎప్పటికప్పుడే ఇలా క్రాస్గా పొడవుగా మనకి ఎంత పొడుగు కావాలో అంత 1 అంగుళన్నర వరకు ఎడల్పు చూసుకుని నాకు ఎంత పొడుగు కావాలో అంత పొడుగు క్రాస్గా తీసుకుని ఇలాగ జాయింట్లు వేసుకుని స్టిచ్చింగ్ చేశానండి. లైనింగ్ బ్లౌజు మొత్తం కూడాను లోడింగ్ చేసేసాను. అంత బ్లౌజ్ అంతా కంప్లీట్ అయిపోయిందండి. అయితే ఈ బ్లౌజ్కి పైపింగ్ తోటి థ్రెడ్ పైపింగ్ అన్నది ఇలా గోల్డ్ క్లాత్ తోటి అయితే వేస్తాను. చూడండి ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే కనుక ప్లీజ్ అండి ఒక లైక్ అన్నది ఇవ్వండి. మీరు చూసిన ప్రతి ఒక్కరు కూడా సిస్టర్కి రిక్వెస్ట్గా అడుగుతున్నాను నేను, ఒక లైక్ అన్నది ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల ఒక 10 మందికి అయితే రీచ్ అవుతుంది. నా ఛానల్ని కూడా చూస్తారు, ప్రతి ఒక్కరికి కూడా పోతుందండి. ఇంకా నాకు ప్రతి ఒక్కరు సిస్టర్కి కూడా రిక్వెస్ట్గా అడుగుతున్నానండి. ప్లీజ్ అండి లైక్ అండ్ సబ్స్క్రైబర్ చేసుకోమని మిమ్మల్ని అయితే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒక 1/4 ఇంచు మార్జిన్లో ఈ క్లాత్ని నేను గోల్డ్ క్లాత్ని డబల్ ఫోల్డ్ మీద పెట్టాను చూడండి ఫ్రెండ్స్. ఇలాగ చాలామందికి రాకపోతే ఫస్ట్ దీన్ని మడత పెట్టేసుకుని ఒక స్టిచ్ అన్నది వేసుకొచ్చేయండి. ఎందుకంటే చాలామందికి ఎక్స్పీరియన్స్ ఉంటే ఇలాగ వేసుకోవచ్చు. కొత్తగా స్టార్టింగ్ అన్న వాళ్ళైతే కనుక ముందుగానే మీరు ఈ గోల్డ్ క్లాత్ని డబల్ మడత మీద ఫోల్డ్ చేసేసి ఒక స్టిచ్ చేసుకొచ్చి అప్పుడు ఆ క్లాత్ని పెట్టుకుని మనం ఇలాగ స్టిచ్ చేసుకురండి మెడ చుట్టూరు కూడాను. నేనైతే ఇలా మడత వేసుకోవట్లేదు, మధ్యలోకి ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ అన్నది చేసేస్తున్నానండి. మీకు నచ్చితే కనుక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇలాగ మనకి 1/4 ఇంచు కానీ 1/2 ఇంచు కానీ ఇంతే మార్జిన్లో అయితే వేసుకుంటూ వచ్చేయండి. చాలా ఈజీగా అయితే సులువుగా అయితే చెప్తున్నాను అనుకుంటున్నానండి. మన ఛానల్ అయితే చాలా వీడియోలు అయితే నేను పైపింగ్ థ్రెడ్లు వేసినవి అయితే ఉన్నాయండి. ఇంకా నేను వేసిన అన్నిట్లో చాలా సులువైన పద్ధతి అయితే ఇదేనండి. తక్కువ టైంలో మనకి 10 నిమిషాలు మించి కూడాను టైం అన్నది అవ్వదండి. చాలా ఈజీగా మనం వేసేసుకోవచ్చు. ఇక్కడ కోణాలు తిరిగే కాడ చూడండి, నేను ఎక్కడెక్కడ జాయింట్లు పెట్టానో ఆ జాయింట్ల దగ్గర ఇలాగ ఓపెన్ చేసి ఇలాగ మన గోరుతోటి రఫ్ ఉండి అక్కడ మడత ఎడదీయండి. ఇలాగ మనకి దేనికి అది ఇలా ఉప్పేసేసి అక్కడ గోరుతోటి రఫ్ అనేది ఇచ్చి ఇంకా మధ్యలో ఫోల్డ్ చేయండి. ఎందుకంటే అక్కడ గట్టిగా మనకి క్లాత్ మందంగా అయిపోద్దండి. ఆ షేప్ తిరగదు అనమాట, కోణాలు వస్తాయి కదా కార్నర్లు తిరిగే కాడ ఆ షేప్లు తిరగవండి. ఇంకా అలా షేప్లు వచ్చినప్పుడు ఏమైందంటే మనకి జాయింట్లు వచ్చినప్పుడు అతుకులేసిన జాయింట్లు వచ్చినప్పుడు షేప్ తిరక్క లేస్ పెట్టినట్టు ఉంటుంది. ఇంకా అలా లేకుండా ఉండాలంటే నేను చెప్పిన పద్ధతిలో పాటించండి. ఇంకా మొత్తం ఇంతేనండి. ఇలాగే వేసుకుంటూ డబల్ ఫోల్డ్ మీద ఒక రంగులు మార్జిన్లోను స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి. ఈ బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. బ్లౌజ్ కూడా నేను మొత్తం కటింగ్ పెట్టాను, అలాగే మనకి ఫ్రంట్ పార్ట్ పెట్టాను. చూడండి ఎంత బాగా ఈజీగా వేసాను. ఇప్పుడు గోటు పైపింగ్ థ్రెడ్తో వేసేది కూడా వీడియో చేస్తున్నాను, నేను అప్లోడ్ పెడతానండి. చూడండి ఇక్కడ మనకి ఎక్కువ తక్కువలుగానే వస్తున్నాయి అనుకుంటే కనుక సమానంగా ఉండేలాగా కత్తిరితోటి అయితే కట్ చేసుకోండి. అలాగే కార్నర్లోను ఈ వంపులు కార్నర్లు తిరిగే కాడ మనకి క్రాసులు తిరగాలి కాబట్టి, ఎందుకంటే మనం వేసుకున్నది క్రాస్ ముక్కలే. కానీ ఇంకా మనం ఇలా ఘాట్లు అనేది పెట్టుకుంటే కనుక ఏమైందంటే మనకి షేప్ అనేది అక్కడ బాగా తిరిగిద్దండి. పైపింగ్ థ్రెడ్ బాగా వస్తుంది. మనకి ఎక్కడ ఎత్తుపట్టినట్టు కానీ లేస్ లాగా ఇప్పుడు మనకి రెడీమేడ్ లేసులు వేస్తే ఎత్తుపడతాయి కదండి, ఇంకా అలా వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇది గోల్డ్ క్లాత్ కాబట్టి. కానీ నేను చేసిన పద్ధతులు మీరు చేస్తే అలాగే ఎత్తుపట్టినట్టు కానీ బుడగలుగా మనకి బుగ్గలు వచ్చినట్టు కానీ లేకుండా ఉంటుందండి. ఇదిగోండి ఇక్కడ కూడా కార్నర్లో నేను చెప్తున్నాను చూడండి, మూలలు తిరిగే కాడ ఫ్రంట్ పార్ట్లో బ్యాక్ పార్ట్ మూలలు తిరిగే కాడ అక్కడే ఘాట్లు పెట్టుకోండి కత్తిరితోటి, మరీ ఎక్కువ పెట్టుకోకండి. అలా పెట్టేసుకున్న తర్వాత సమానంగా చూసుకుని మనకి
ఒక ½ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర ఒక ½ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోండి. ఎందుకంటే ఇదిగో చూడండి, థ్రెడ్ అనేది గోల్డ్ క్లాత్ మీద కింద నుంచి పెట్టాను చూడండి. ఈ క్లాత్ ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టింది ఇలాగ మడుచుకోవడానికి నేను చెప్పేదండి. ఇలా మడిచేసి ఆ థ్రెడ్ని చేతి కింద నొక్కుబట్టి అలాగ మనకు స్టిచ్ అన్నది వేసుకుంటూ వచ్చేయండి. చాలా టైట్గా పట్టుకోండి, దగ్గర కుట్టు కూడా పెట్టుకోండి. ఎందుకంటే ఇది థ్రెడ్ నేను పైపింగ్ కూడా వేసేది వన్ సైడ్ పాదంతో అయితే కాదండి, ఇలా నార్మల్ పాదంతోనే డబల్ పాదంతోనే వేస్తున్నాను. చూసారు కదా థ్రెడ్ని ఎలా చూపిస్తున్నాను నేను. కింద నుంచి క్లాత్ కింద నుంచి ఫింగర్ ఉందండి, ఆ ఫింగర్ తోటి ఆ థ్రెడ్ని పట్టుకుని టైట్గా పట్టుకుని అలాగ వేసుకుంటూ మన చేతితోటి అదుముకుంటూ తీసుకుంటారండి. మొత్తం బ్లౌజ్ అంతా లాస్ట్కి స్టార్టింగ్ దగ్గర నుంచి లాస్ట్ వరకు కూడా ఇదే పద్ధతిలో స్టిచ్చింగ్ అనేది వేసుకుంటారండి. ఎక్సలెంట్ వస్తుందండి. కొత్తగా ఎంత బిగినర్స్లో ఉన్న వారైనా సరే ఈ కటింగ్ ఈ స్టిచ్చింగ్ ఒక్కసారి చూసినా చాలండి, చాలా బాగా చేస్తారు. అస్సలు డౌట్ అనేది లేకుండా వస్తుందండి మీకు. అసలు మీరు మళ్ళీ ఎక్కడ కూడాను స్కిప్ చేయకుండా చూడండి వీడియోని మొత్తం కూడాను. స్టార్టింగ్లో ఉన్నవారైతే చూడండి పైపింగ్ థ్రెడ్ అనేది ఎంత నీట్గా పర్ఫెక్ట్గా అనేది వచ్చేస్తుందో. నేను ఎక్కడ ఏమీ చేయట్లేదు కదండి, ఫ్రంట్ పార్ట్లోనే బ్యాక్ పార్ట్లోను అలా కార్నర్లు తిరిగే కాడ మాత్రానికి కొంచెం మీరు జాగ్రత్తగా నిదానంగా స్టిచ్ చేసుకురండి. ఇంకా అంతా కూడాను బాగానే వచ్చిద్దండి. గోల్డ్ క్లాత్ అయినా సరే చాలా బాగా ఉందండి, అసలు ఎక్సలెంట్గా ఉంది. పర్ఫెక్ట్గా ఎంత బాగా వస్తుందో చూడండి. నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే కనుక సబ్స్క్రైబర్ చేసుకోండి, మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను. మనకు 3000 సబ్స్క్రైబర్లు వచ్చినప్పుడు మళ్ళీ మీతోటి యూట్యూబ్ ఫ్యామిలీతోటి అయితే ఒకసారి మళ్ళీ వీడియోలో మాట్లాడతానండి. ఎందుకంటే 2000 దాటిన తర్వాత చెప్దాం అనుకున్నాను, ఇంకా కొంచెం నాకు స్ట్రెస్ ఎక్కువైపోయి నేనేం చెప్పలేదండి. కానీ 3000 సబ్స్క్రైబర్లు అయిన తర్వాత మళ్ళీ మన యూట్యూబ్ ఫ్యామిలీతో అయితే మాట్లాడదాం అనుకుంటున్నానండి. నాకు ఇంకా గూగుల్ యాక్సెస్ నుండి అయితే పిన్ రావాలండి, ఆ పిన్ కోసం అయితే ఎదురు చూస్తున్నాను. అది కూడా వచ్చిన తర్వాత అందరితోటి సరదాగా ఒక వీడియోను మంచిగా అందరితోటి సంతోషంగా మాట్లాడాలని అయితే అనుకుంటున్నానండి. ఇంకా అది తొందరలోనే జరగాలని దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్లీజ్ అండి మమ్మల్ని ఇలాగే ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. మీ సపోర్ట్ లేనిది మేమైతే ముందుకు రాలేం కదా. చూడండి ఈ చివరి వరకు కూడాను ఇలాగే స్టిచ్ చేసుకుంటూ వచ్చాను. ఒక ½ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉంచుకుని ఈ చివరి వచ్చేసిన తర్వాత లోపల క్లాత్ మడత పెట్టి స్టిచ్ చేసుకుని రఫ్ చేయాలండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా వచ్చిందండి. అసలు ఎక్కడ కూడా మనకి హెచ్చు తగ్గులు అనేది లేవు. ఇంకలాగా మనకి క్లాత్ బయటికి కానీ వస్తుంది అనుకుంటే కనుక ఇలాగ స్క్రూతో కానీ కత్తిరితో కానీ దాన్ని లోపలికి పెట్టి నొక్కు పెట్టేసి దానిపైన ఒక స్టిచ్ చేసుకురండి. పాదం ఖర్చులోను పైనుండి ఇలా స్టిచ్ చేసుకుంటే ఏమైందంటే మనకి ఎక్కడ కూడాను అసలు ముడతలు అన్నది కానీ ఉబ్బులు కానీ బొగ్గలు కానీ ఏమి రావు, అసలు చాలా నీట్గా వస్తుందండి. ఇలాగ పైపింగ్ థ్రెడ్ వేసిన తర్వాత దాని పక్క నుంచి ఒక ½ ఇంచ్ కానీ ½ ఇంచ్ కానీ మార్జిన్లోను నేనైతే పాదం ఖర్చు మార్జిన్లోను స్టిచ్ చేసుకొస్తున్నానండి. చూస్తారు కదా ఎంత నీట్గా పర్ఫెక్ట్గా ఎంత బాగా వచ్చిందో. అందుకే చెప్తున్నానండి, ఫస్ట్ టైం మీరు వేసుకున్న వాళ్ళైనా సరే పైపింగు అక్క నాకు రావట్లేదంటే ఎవరైనా సరే ఈ వీడియో చూడండి. వీడియో చూసి కూడా మీరు ఎక్కడే స్కిప్ చేయకుండా మళ్ళీ మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్లో పెట్టండి. నేను కామెంట్లో రిప్లై ఇవ్వట్లేదని సిస్టర్స్ అయితే చాలామంది అడుగుతున్నారండి. ఏం లేదండి, కొంచెం అర్జెంట్ వర్క్ ఉండి నేనైతే మీకు రిప్లై ఇవ్వలేకపోతున్నాను. కానీ నేను చూస్తానికి లేట్ అయినా సరే చూసానంటే కనుక ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తానండి. ఎవ్వరు కూడా ఫీల్ కావద్దు ఇంకా రిప్లై పెట్టట్లేదు మమ్మల్ని అయితే కామెంట్ చేయమంటున్నారు అక్క మీరు అని అయితే చాలామంది నాకు కామెంట్ పెడుతున్నారండి. ప్లీజ్ అండి ఎవరో కూడా ఫీల్ అవ్వద్దండి. మీరు పెట్టే కామెంట్లకి నేను రిప్లై ఖచ్చితంగా ఇస్తాను, కొద్దిగా లేట్ అయినా సరే. చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా పర్ఫెక్ట్గా పైపింగ్ థ్రెడ్ అనేది ఎంత నీట్గా ఎంత బాగా వచ్చిందో చూడండి. బోటిక్ స్టైల్లోనూ మనకి ఇలాగా వస్తుందండి. ఇలా నేను చెప్పిన
పద్ధతిలో కనుక మీరు స్టిచ్చింగ్ అని చేసుకుంటే కనుక మనకు బోటిక్లో వాడే మెజర్మెంట్లు ఇవన్నీ స్టిచ్చింగ్ అన్నీ కూడా ఇవ్వేనండి. ఎందుకంటే అక్కడ కూడా నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మీకు ఈ పైపింగ్ కోట్ వేయటం నచ్చితే కనుక లైక్ అన్నది ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబర్ చేసుకోండి. మన యూట్యూబ్ ఛానల్ వాళ్ళతోటైతే ప్లీజ్ అండి, మన యూట్యూబ్ ఫ్యామిలీతో అయితే ఒక వీడియో అనేది చేస్తాను. మనకు 3000 సబ్స్క్రైబర్లు అయిన తర్వాత మళ్ళీ నేను మంచిగా సంతోషంగా వీడియో చేస్తానండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మంచి వీడియోస్ తోటి మంచి టిప్స్ తోటి అయితే వస్తాను. బాయ్ బాయ్ అండి.